అందరికీ నమస్కారం అండి. సామాజిక మార్పు కోసం నేను యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. కృష్ణ పరమాత్మ తన మధురాతి మధురమైనటువంటి మురళీ గానంతో లోకాన్నంతా కూడా ఆనందంలో మైమర్చిపోయేలా చేశాడండి. రేపలిలో ఉన్నటువంటి గోపికలందరూ కూడా ఆ పరమాత్మ యొక్క మధురాతి మధురమైనటువంటి ఆ స్వరాల యొక్క గానాన్ని వినడానికి వారి వారి బంధువులందరినీ వారి ఇళ్లను కూడా వదిలిపెట్టేసి పరమాత్మ ఉన్నటువంటి చోటుకి వచ్చి అందరూ కూడా తమను తాము మర్చిపోయి ఆ పరమాత్మ యొక్క వేణుగానంలో లీనమైపోయారండి. జీవాత్మలన్నీ కూడా ఆ పరమాత్మని పొందాలి అని భావన ఎంత మధురాతి మధురంగా ఉంటుందో కదా. వీరందరూ కూడా త్రేతాయుగంలో మహా ఋషులు, వారందరూ కూడా ద్వాపర గోపికలుగా పుట్టి పరమాత్మను పొందారు.